అంటే ఇంజనీరింగ్ నర్సీపట్నంలోని సృష్టి క్షేత్రం వాచ్మెన్ పై జరిగిన దాడిని మత్స్యకార సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. విధులు నిర్వహిస్తున్న పడాల చినరమణపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అనుచరులు విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు మత్స్యకార సంఘాలు చెప్పాయి. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ చైర్మన్ గనగళ్ల వివేక్ ఇతర నాయకులు రమణ ఇంటికి వెళ్లి బాధితుడు కుటుంబ సభ్యులని పరామర్శించారు. సాటి మత్స్యకారుడిపై కర్రలతో పాశవికంగా దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదని వారు మండిపడ్డారు. బాధితుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అండగా నిలవాలి. ఇంటర్ చదివిన చినరమణ కుమార్తెకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించి ఆదుకోవాలి అని వివేక్ విజ్ఞప్తి చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నేషనల్ ఫిషర్మెన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసుపల్లి అప్పారావు, నర్సీపట్నం సంఘం అధ్యక్షులు గురవయ్య సభ్యులు పాల్గొన్నారు. వివేక్ అండి, నేను జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం విశాఖపట్నం జిల్లాకు చైర్మన్గా పనిచేశాను. అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డిసిసిబికి కూడా డైరెక్టర్గా పనిచేశాను. మేము ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ సంఘం నుంచి నర్సీపట్నం పరిధిలో సృష్టి కేంద్రం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్పీకర్ గారు ఏదో అభివృద్ధి పేరిట ఆయన చేస్తున్న నేపథ్యంలో అక్కడ మా సాటి మత్స్యకారుడు పడాల చినరమణ కేఎల్పురం నర్సీపట్నం చెందిన వ్యక్తి ఆయన వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఈ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో గత నెల 25 అదే సోమవారం రాత్రి అర్ధరాత్రి పూట ఆయన అక్కడ వాచ్మెన్గా తన విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మన స్థానిక మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ గారు